భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి. అమ్మ మార్గానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం గుడి దగ్గరికి వచ్చానండి. అంటే మన లలిత గోమాత ఉంది కదా, కూతురు పేరేమో లక్ష్మి అన్నమాట. మన గోమాత పేరేమో లలిత. లలితమ్మకి పాలు తీద్దామని వచ్చానన్నమాట. నేను మా వారు ఇద్దరం కలిసి వచ్చాం. మార్నింగ్ అయితేనేమో 5:30కే తీస్తున్నానండి. అది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. హడావిడిగా మళ్ళీ నెక్స్ట్ మనం ఆఫీసులకి వెళ్ళాలి, అదంతా హడావిడి ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోతున్నాను పాలు తీసి. ఇంక ఇది ఈవినింగ్ టైం కదా, కాస్త ప్రశాంతంగా వచ్చామన్నమాట. ఈ సాటర్డే కూడా అవటం కాస్త రిలాక్స్డ్గా వచ్చేసి, పైగా ఈవినింగ్ అయితే చాలా పని చేయాల్సి ఉంటుంది. ఎంత పని ఉంటుందంటే ఒక్క గోమాతకే ఇంత పని అనిపించే అంత మా వారు అలా చేస్తూనే ఉంటారు. నిజంగా అండి, ఒక విషయం చెప్పాలి, ఏదైతే నాకు ఇష్టం ఉండేది కాదో ఒకప్పుడు, ఇప్పుడు అది చాలా ఇష్టంగా మారిపోయిందనమాట. అసలు భగవంతుడి లీల చూడండి ఎలా ఉంటుంది. మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతిలో ఏముండదు అనటానికి ఇది ఒక నిదర్శనం. అసలు చిన్నప్పుడు మా ఇంట్లో గేదెలు ఉండేవి. నాకు ఎంత చిరాకు ఉండేదంటే, అసలు నచ్చంది అంటే అవే ఉండేవి. కోళ్ళని పెంచటం, అంటే ఏవైనా అట్లాంటి జీవరాశుల్ని పెంచటం, కుక్కల్ని పెంచటం. అంటే కుక్కల్ని పెంచే వాళ్ళకి కోపం వస్తుందేమో, నాకు ఇష్టం ఉండదని చెప్తున్నాను అనమాట. అట్లాంటిది ఇప్పుడు నేను గోవులకి అంటే గోమాతకి పాలు పిండి అక్కడ ఊడ్చి ఈ సేవ చేస్తున్నాను కదా, అంటే దాని గురించి తెలిసాక, ఆ వాల్యూ తెలిసాక ఎంత కష్టమైందని సరే ఇంత ఇష్టంగా మారిపోతుంది. అంటే దేవుడే ఇలా మార్చేశాడండి నిజంగా. అది మాత్రం ఈశ్వరుడే మార్చాడు, ఇది కన్ఫర్మ్ నిజంగా. ఇంకా గోమాతకి సాయంత్రం పూట కొంచెం గడ్డి, కొంచెం మేత పెట్టేసి పాలు తీస్తానన్నమాట. కూరగాయలు ఉన్నాయి, ఒకరు భక్తులు తీసుకొచ్చారు కూరగాయలు. అవి దోసకాయలు, కీర అలాంటివి తీసుకొచ్చారు. వాటిని ఇంకా డైరెక్ట్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అనేసి కట్ చేసాం అనమాట. ఇంకా ఈ లోపే మన లక్ష్మి మాత్రం అస్సలు ఊరుకోవట్లే. అది కొంచెం పెద్దదైపోయింది 2 monthsలో. ఇంకా అసలు దాన్ని తల్లినైతే పొదుగుకి గుద్ది మరీ తాగేస్తుంది అనమాట. కానీ పాలు తీసేటప్పుడు, అంటే చిన్నప్పుడు అమ్మ తీసేటప్పుడు గేదెలకి ఇలా బంధం వేయటం అయితే నేను చూడలేదు. కానీ ఇప్పుడైతే ఇది అసలు పొడుస్తుందండి. ఇంత అలవాటైపోయినా కూడా ఒక్కొక్కసారి ఇంత 2 months అవుతుంది. ఫిబ్రవరిలో వచ్చింది ఈ లలితమ్మ మన దగ్గరికి, మన దేవాలయానికి. ఇంకా అందుకని బంధనం అంటే కాళ్ళకి బంధనం వేసి, ఆ బంధం వేసి పాలు తీస్తున్నాను అనమాట. లేకపోతే తన్నేసిద్ది, నేను తీసే కొంచాన్ని కూడా తన్నేసిద్ది అనేసి అలా కట్టేసి తీస్తున్నాను. అయినా గోవులకి అలాగే చేస్తారంటాలండి. మనకేమీ తెలీదు, బేసిక్గా నాకైతే అసలు ఏమీ తెలియదండి. ఇప్పుడే తెలుసుకోవటం దీని గురించి అంతా కూడా. మా వారికి కూడా అంటే వాళ్ళకు ఉన్నాయంట, మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నాయంట. కానీ నేనైతే తెలుసుకోవటం అయితే ఇప్పుడే. కానీ ఈ లలితమ్మకి మాత్రం, లలితమ్మది కూడా అదృష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మన శివయ్యకి పాలు ఇవ్వటానికి అమ్మ మన దగ్గరికి వచ్చింది కదా. అసలు ఏ జన్మలోదో మన గోమాతకు కూడా ఈ ఈశ్వరుడికి పాలు ఇచ్చే అవకాశం రోజు మా వారు పంచామృతాలతో ప్రతిరోజు మార్నింగ్ పూజ చేస్తారు. ఆ పంచామృతాలతో చేసే పూజకి, అభిషేకానికి మన గోమాత నుండి తీసిన పాలే పూజకి ఉపయోగించటం జరుగుతుందన్నమాట. ఒక మన శివయ్యకే కాదండి, మన దేవాలయంలో ఉండే మన దేవతామూర్తులందరికీ ఎవ్వరికి అభిషేకం చెయ్యాలన్నా కూడా మన లలితమ్మ పాలతోనే అభిషేకించటం జరుగుతుందన్నమాట. నాకు మాత్రం పాలు తీయటం ఎంత కష్టంగా తీస్తున్నానంటే, ఓకే తీస్తున్నాను కానీ ఏదో బలంగా తీయాల్సి వస్తుందన్నమాట. అలవాటు లేని పని కదా. అంటే ఇక్కడ అంకుల్ కనిపిస్తుంటారు, మీకు చూస్తూనే ఉంటారు. అంటే ఈ వీడియోస్ చూసే వాళ్ళకి, గుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఐడియా ఉంటారు. అంకుల్ తీస్తుంటారు. అప్పుడప్పుడు అంకుల్ లేనప్పుడు, లేకపోతే నేనే గుడి దగ్గరికి వచ్చినప్పుడు, మ్యాక్స్ లేకపోతే అలాంటి టైంలో నేను కూడా ఈ పని చేస్తూ ఉంటానన్నమాట.
ఆయన సేవ చేసుకుంటారు. అందరూ అంటే ఎవరికి వీలైతే వాళ్ళు, కొంతమంది భక్తులు ఊడవటం అట్లాంటివి చేస్తుంటారులేండి, కానీ చాలా తక్కువ. ఎవరికో ఒకరికి ఆ ఓపిక ఉంటుంది, అందరికీ ఉండదు కదండి. అలా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, హోమశాల కట్టామండి. కానీ అక్కడ ఇంకా పూజ స్టార్ట్ చేయలేదన్నమాట, ఓపెనింగ్ చేయలేదు. దానికి అంతా మంచిగా రెడ్ కలర్, జాజి కలర్లో కలర్ వేసాం కదా, దానిపైన వైట్ కలర్లో ముగ్గులు పెట్టాలి అనేది నా కోరిక. అది పెడదామంటే నాకు అసలు టైం ఉండట్లా, ఎంత డస్ట్ అంతా పట్టేసింది. నేను ఈ రోజన్నా పెడదాం ఎలాగైనా సరే అనుకున్నా, అట్లీస్ట్ ఎంత వీలైతే అంత పెడదాం అనుకొని అంత నీట్గా కడిగేసాను. కడిగేసే లోపే మనకి చీకటి పడిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది. ఇక దోమలు స్టార్ట్ అవుతున్నాయి మన గుడి దగ్గర, మామూలుగా కాదనమాట. అంత నీట్గా కడిగేసాను, బాగా డస్ట్ పట్టేసిందండి. ఎండాకాలం విపరీతమైన డస్ట్ ఉంటుంది కదా, చాలా డస్ట్ పట్టేసింది అనమాట. ఇంకా నేను కడిగాక కాస్త తూడుస్తుంటాను. దమయంతి గారు, అసలు భక్తురాలు, మన గుడి దగ్గరికి వచ్చి ఒక భక్తురాలు దమయంతి గారు కూడా నేను తూడుస్తానండి అని అన్నారు. ముగ్గు పెడదామంటే ఇంకా లేదండి, దోమలు ఉన్నాయి కదా, నేను వెళ్తాను, మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి వేస్తానండి. సరేలేండి అన్నాను. సరే ఈ మంట పెట్టేసి పొగ పెట్టుకొని ట్రై చేద్దామని అనుకున్నాను. ఎక్కడండి అంత పొగ పెట్టేసినా కూడా అగరబత్తులు కూడా వెలిగించుకున్నాను, కానీ అస్సలు వీలు పడినివ్వల. కూర్చోవటానికే ఇబ్బంది కలిగించేంత దోమలు మమ్మల్ని టార్చర్ చేశాయి అన్నమాట. గోమాతకు కూడా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి. ఇప్పటికీ చాలాసార్లు నేను దోమతెర తీసుకొచ్చి కడుతున్నాము. మన లలితమ్మ అయితే దాన్ని తుంచేస్తుంది, అంటే తెంపేస్తుంది. ఇంకా చిన్నగా లక్ష్మికి అయితే సరిపోతుంది, ఇక ఫ్యాన్ కింద ఉంటుందిలే అండి. కానీ ఇంకా ఎంతైనా కొంచెం దోమలు ఇబ్బందే పెడుతున్నాయి. కానీ గుడి దగ్గరికి వస్తే మాత్రం మా వారు ఎంత పని చేస్తారండి, నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటారు. ఆయనకి ఎక్కడి నుండి ఉంటుందో అంత ఓపిక. నా వల్ల అయితే కాదండి, ఏదో కొంత ఆల్రెడీ నేను ఇంట్లో చేసి ఉంటాను కదా, కొంతవరకు చేయగలుగుతాను నేను, అంతే. ఈ వీడియో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.